నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తా ఉంది. సో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు అందరూ పెద్ద ఎత్తున కూడా పాల్గొంటా ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ గారు అయితే ఉన్నారు. అదేవిధంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లా సాగుతుంది మరి ప్రచారం? డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ, ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుగుతున్నారు. ప్రజల్లో ఎట్లా ఉంది ఆదరణ? చాలా స్పందనగా ఉంది. నవీన్ యాదవ్ గారు ఇక్కడ ప్రజలలో ఉంటూ ప్రతి వ్యక్తితోని సంబంధాలు ఉన్నాయి, ప్రతి వ్యాపారస్తులతో సంబంధం ఉంది, ప్రతి కాలనీలో వాళ్ళ సేవలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ నాయన పేరు, వాళ్ళ పేరు బాగా ఉంది. దానికి ఈరోజు పార్టీ కూడా పిసిసి అధ్యక్షులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఏఐసిసి అధ్యక్షుడు కానీ ఒక సరి అయిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ స్థానిక సమస్యల మీద ఎవరైతే పోరాటం చేసి ఇక్కడ స్థానిక సమస్యలు తీర్చే వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గత 3 సార్లు ఎన్నిక కాబడ్డ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏమి పని చేయలేదనేది నిర్ధారణకు వచ్చింది. ఉదాహరణకు నాలా కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఏ మాత్రం ప్రజలల్లో ఉండి ప్రజలకు చేసిన పని ఏమి లేదని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు మేము ఇంటింటి ప్రచారం చేస్తూ ఉంటే అక్క ఝాన్సీ రెడ్డి గారు కూడా ఉన్నారు నాతో పాటు. కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికంగా డివిజన్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, స్థానిక బూత్ కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. ప్రతి ఇంటికి పోతే స్పందన ఏమవుందంటే ఈ ప్రభుత్వం బాగుంది, ప్రభుత్వం మంచి వ్యక్తికి ఎంపిక చేశారు కాబట్టి స్థానికున్నే మేము ఎంపిక చేసుకుంటాం. ఈ స్థానిక సమస్యలను పోరాటం చేసే వ్యక్తే రేపు అసెంబ్లీలో కూడా తన వాణి, తన గోస, ఈ ప్రాంత సమస్యలు, మా కాలనీ సమస్యలు నిగ్గు తేల్చే అభ్యర్థి అసెంబ్లీకి పంపాలనే ఒక నిశ్చయానికి వచ్చినాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటర్ మహాశయాలు చెప్తా ఉన్నారు, తప్పకుండా కాంగ్రెస్కి ఓటేస్తాం. నవీన్ యాదవ్ అనే పిల్లగాడు మా పిల్లగాడు, తప్పకుండా అతన్ని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటామని చెప్పి ప్రజలు పూర్తిగా అపూర్వమైన స్పందన కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం, ఇలా ప్రజాపాలన ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేసుకోకుండా దాదాపు 14-15 గంటలు పనిచేస్తూ ప్రజలకు ఇలా ఎప్పుడు సెక్రటేరియట్కు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఇలా ఒక మొనార్కు, ఒక పార్టీ మొనార్కు ఏం చేస్తూ ఉన్నాడంటే కుల్టిర రాజకీయాలు చేసి ఏదో కాకమ్మ కథలు, బుడుబుడుగా శాతలు మళ్ళా మందిని మోసం చేయాలని చెప్పి ఒక పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఆ పార్టీ ఎంతో మొనార్క్ అంటే ఇవ్వల్ల కూడా రాష్ట్రం మొత్తం కూడా బుద్ధి చెప్పినా కూడా మళ్ళీ ఇవాళ ఫామ్ హౌస్లలో అనుకున్నా. సో నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశంలో కూడా నవీన్ యాదవ్ కోటేస్తే ఒక రౌడీ షీటర్కు ఓటేసినట్టు కూడా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఏం సమాధానం? స్థాయిని మించంటే వాళ్లకు మతి భ్రమించిపోతూ ఉంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళకు మంచి స్పెషలిస్ట్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించవలసిన బాధ్యత ఇలా ఆ పార్టీ వెల్విషర్స్ ఎవరైనా ఉంటే ఆ ముసలినక్కకు ట్రీట్మెంట్ చేయించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ట్రీట్మెంట్ చేయించడానికి సిద్ధం ఉంది. ఆ ట్రీట్మెంట్ ఏదో నవీన్ యాదవ్ జవాబు చెప్తాడు. రేపు రౌడీ షీటర్ ఎవరో, మంచి ఎవరో, సత్యహరిచంద్రుడు ఎవరో, ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసింది ఎవరో, ప్రజాస్వామ్యం తెలంగాణ ముసుగులో ఈ రాష్ట్రాన్ని ఎవరు ముంచిరో అందరికీ తెలుసు. కాబట్టి ఒకసారి బుద్ధి చెప్పిరు, రెండోసారి చెప్పిరు, మూడోసారి కూడా నవీన్ యాదవే చెప్పబోతా ఉండు ఆ ముసలినక్కకి బుద్ధి. బీజేపీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. ఒక ఎంఐఎం అభ్యర్థిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉందని చెప్పేసి బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడతారు. ఏం సమాధానం? వాళ్ళ బీజేపీ పార్టీ లోపాకార ఒప్పందాలు తెలిసి వాళ్ళు ఎవరితోనూ కొల్లీడైనరు, ఏమి భయభ్రాంతులకు చూసి ఈ నేరస్తులను కాపాడుకుంటూ ఈ రాష్ట్రంలో జరిగిన నేరాలు, ఘోరాలు, అవినీతి అక్రమాలు ఎవరైతే చేసిరో వాళ్ళని కాపాడి అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఇలా మొన్నటి ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికలలో మీరు అందరూ చూసిర్రు, డిపాజిట్లు పోయినాయి. అంటే ఎందుకంటే లోపాకార ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి ఒక ప్రజలు నచ్చిన నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నచ్చిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఈ బీఆర్ఎస్ పార్టీ కుప్పగంతులు, ఈ బీజేపీ చేసే ఎత్తుగడలు ఏమి సాగనివ్వరు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గ్రహించే ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి వాళ్ళ ఎత్తుగడలన్నీ చిత్తులు చేస్తాం. వాళ్ళు లోపాయకారోపాలందరినీ కూడా చిత్తు చేసే ఈ నవీన్ యాదవ్ని గెలిపించబోతున్నాం. దాదాపు రాసుకోండి 50-60 వేల మెజార్టీతో గెలవబోతుండు నవీన్ యాదవ్ గారు.